హాయ్ అండి. రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ బూందీ. ఇది పొడి పొడిగా ఉంటుంది. నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. జనరల్‌గా స్వీట్ బూందీ ముద్దగా ఉండి 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. కానీ ఇలా ట్రై చేయండి. చక్కగా నెల రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ పిండి కలుపుకుందాం. ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపు పిండి వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసి కలపండి. అచ్చం శనగపిండి కాకుండా బియ్యపు పిండి కూడా కొంచెం వేసుకుంటే బూందీ అనేవి చక్కగా రౌండ్‌గా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. దీనిలో కొన్ని నీళ్లు పోసి ఫస్ట్ పిండి గట్టిగా కలపాలి. మనకిక్కడ బూందీకి పిండి జారుడుగా కావాలి. అయినప్పటికీ ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేస్తే శనగపిండి ఉండలు కడుతుంది. ఆ ఉండలు త్వరగా పగలవండి. కాబట్టి ఫస్ట్ ఇలా మనం పిండి గట్టిగా కలుపుకొని ఆ తర్వాత మన జారుడు కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటే ఈజీగా చక్కగా కలుస్తుందనమాట. చూడండి ఈ విధంగా పిండి జారుడుగా ఉండాలి. ఇప్పుడు దీని నుంచి మనం బూందీ చేసుకోవచ్చు. ఇక్కడ స్వీట్ బూందీ కలర్ఫుల్‌గా ఉంటే బాగుంటుంది కాబట్టి కలర్స్ కూడా మనం వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 కలర్స్ వేస్తున్నాను. కాబట్టి ఇలా 2 బౌల్స్ తీసుకొని ఈ పిండిని ఒక్కొక్క దానిలో 2 గుంట స్పూన్లు పిండి వేసి కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ పిండిలో మీకు ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ వేశాను. కలర్ చాలా చాలా లైట్‌గా వేశానండి. సో, మీకు బాగా తిక్కుగా కలర్ ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బూందీ తీసుకుందాం. బూందీ దూసేటప్పుడు కూడా మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆయిల్ బాగా హీట్ ఉండాలి. అలాగే బూందీ గరిటెలో పిండి పోసి ఇలా తిప్పుతూ ఉంటే పిండి డ్రాప్ అనేది ఆయిల్‌లో పడిన వెంటనే పైకి తేలాలి. అంత హీట్ ఉండాలి ఆయిలు. అలాగే హై ఫ్లేమ్‌లోనే ఉంచి మనం తీసుకున్న కడాయికి సరిపడా బూందీ వేసుకోవాలి. ఈ బూందీని మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వేపుకోండి. ప్రతి బ్యాచ్‌లో మనకి పూసలాగా ఉండే బూందీ రావాలంటే ఇలా బూందీ గరిటెకి వెనక వైపు పిండి ప్రతిసారి కూడా క్లీన్ చేసుకొని మనం బూందీ వేసుకోండి. క్లీన్ చేయడం అంటే వేళ్ళతోనే తుడవండి. వాటర్‌తో కడగొద్దనమాట. సో, ఈ విధంగా బూందీ తయారు చేసుకుంటే పిండంతా కూడా బూందీ రౌండ్‌గా పూసలాగా వస్తాయి. తోకలు లేకుండా ఉంటాయన్నమాట. చూడండి బూందీ మరి క్రిస్పీగా కార బూందీలాగా వేగనివ్వకూడదు. అలా అని మెత్తగా కూడా ఉండకూడదనమాట. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు బూందీ తయారు చేసుకుంటే బూందీ అంతా కూడా ఒకే సైజ్ అంటే పూసలాగా రౌండ్గా చక్కగా వస్తాయి. ఇక్కడ మనం హీట్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయాలి. గరిటె వెనకాల క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి బ్యాచ్లో ఇలా తీసిన తర్వాత సన్న పూస అనేది ఉంటుందండి. టీ ఫిల్టర్తో మాత్రమే వస్తుంది. దాన్ని ఇలా సపరేట్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాచ్లోకి ఆ పూస అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలర్ఫుల్గా మీకు నచ్చిన కలర్స్ ఇలా తయారు చేసుకోండి. బూందీ అంతా తయారు చేసిన తర్వాత పాకం పట్టుకుందాం. శనగపిండి తీసుకున్న కప్పుతో కప్పు పంచదార అలాగే ముప్పావు కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పంచదారని కరగనివ్వాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత ఇక్కడ మనకి జస్ట్ స్టిక్కీగా ఉంటే మనకి లేత పాకం అనమాట. అంటే బూందీ సాఫ్ట్గా ఉండాలంటే ఈ పాకంలో తయారు చేసుకోండి. కాదు బూందీ నెల రోజులు నిల్వ ఉండాలి అంటే కొంచెం ముదరనివ్వాలన్నమాట. అంటే వేళ్ళ మధ్య కొంచెం తీగ అనేది ఫామ్ అయితే చాలు. ఇక స్టవ్ ఆపేసి షుగర్ అనేవి మరీ తెల్లగా బూందీ పైన క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి ఇక బూందీ వేసి పాకాన్ని అంతటికి బూందీకి పట్టించండి. దీనిలోనే బాగా సన్నగా తరిగిన నట్స్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ బాదం పప్పు వేసాను. జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నట్స్ కూడా వేసి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇక మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన వదిలేయండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. పంచదార పాకాన్ని బూందీ బాగా పీల్చేసుకుంటుంది. చూడండి అరగంట తర్వాత ఇక్కడ పాకం లేదు. అలాగే ముద్దగా లేకుండా బూందీ అనేవి డ్రైగా ఉన్నాయి. సో, మనకి బూందీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. సో, ఇలా తయారు చేసుకుంటే ఇది డ్రైగా ఉండే స్వీట్ బూందీ అండి. నెల రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. స్వీట్ బూందీ మెత్తగా ఉంటే 2 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలా మీకు కావాలంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా పాకం తయారు చేసుకొని ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? లైక్ చేయండి. థ్యాంక్ యూ.